యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడేగా వడలు అల్లం చట్నీ అన్నావు. చూడండి అత్తయ్య, ఓ పద్ధతి అంటూ పెట్టుకున్నాక దాన్ని ఫాలో అవటం మంచిది. ఇలా చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పద్ధతులు ఏవైనా ఇష్టంగా ఉండాలి అత్తయ్య గారు, కష్టంగా. ఇందాక మావయ్య గారు అన్నట్టు హాస్పిటల్స్, హాస్టల్స్ గుర్తు చేసేలా ఉండొద్దు. ఇష్టం ఇష్టం అని వదిలేస్తే పొట్టలు పెరగడం తప్ప ప్రయోజనం ఏం లేదు. లిమిట్ ఉంటుందిగా అత్తయ్య గారు, తృప్తి కూడా మిగులుతుంది. రోజు తినేవాళ్ళు అంత ఎక్కువగా ఏం తినరు రేఖ. ఎస్, ఆల్ అబ్జెక్షన్స్ ఓవర్ రూల్డ్. తినండి తినండి తినండి. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నీ అబ్జెక్షన్ ఏంటోదినా? అబ్జెక్షన్ కాదు, ఒక చిన్న వేడుక. వేడుకేమిటే? పెళ్ళిళ్ళు హడావిడిగా జరిగిపోయాయి. బంతి భోజనాలు, భుజం బంతి మనం చూడలేదు కదా అత్తయ్య. నిజమేనే, బాగానే గుర్తు చేశావు. పిల్లలు, మీరు ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవాలి. రేఖా డియర్, మనం కూడా భోజనం బంతి. చాలండి, ఇప్పుడు అది ఒక్కటే తక్కువైంది. అయినా నాకెంగిళ్ళంటే అసహ్యం. దీని అసహ్యాన్ని దీని వదిలేయండి. మీరు కానివ్వండిరా. అలాగే అమ్మా. మిదిరా వదినా, నువ్వు అన్నయ్యకి తినిపించు. తారక్, నువ్వు మిత్రులకు తినిపించరా. వైష్ణవి వదినా, ఇప్పుడు నువ్వు తినిపించాలి. ఈయన మళ్ళీ అలిగారా? నన్ను ఇష్టపడే మా శ్రీవారికి ఎంతో ఇష్టంగా ఇష్టమైన వడ తినిపిస్తాను. వీడి మొహంలో కళాకాంతి లేదు. శోభనం ఆగిందని ఫీలవుతున్నట్టున్నాడు. కాస్త ఊదితే మంట రాజేలా ఉంది. అన్నయ్య, నువ్వు కూడా తినిపించన్నయ్యా. అలాగే సెల్లమ్మా.
శేఖర్, తను నీకిష్టమైంది తినిపించింది, నువ్వు తనకిష్టమైంది తినిపించవా? ఆ, వారి ఇష్టమే నా ఇష్టం అత్తయ్య గారు. ఇది బిస్కెట్ వేయటంలో నంబర్ 1. వాడు అలిగాడని వగలిపోతోంది. శేఖర్ గారు, వడ నాకు ఇష్టమేనండి. మీ చెయ్యి అందుకున్నాక చెరో ఇష్టం ఉండకూడదు. రేఖా డియర్, నేను ట్రై చేయనా? ఈ తింగరోడికి కిర్రెక్కించి దాని మీద కోపం పెంచాలి. బా తరక్, తరక్, ఏమి తరక్? నొప్పిగా ఉందా? కాస్త చూసుకోవచ్చు కదా. ఎందుకు నవ్వుతున్నావు? జస్ట్ కాస్త నలిగినందుకు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? నీ ప్రేమ నాది, నీ కంగారు నాది. అసలు నా మీద నీకు ప్రేమ ఎందుకు కలిగింది? పెళ్లి కూడా అయిపోయింది, ఇప్పుడు అవసరమా? మన పెళ్ళికి నాందే అది కదా. తెలుసుకుంటే నచ్చిన కారణం చెప్తే అదొక థ్రిల్. ప్లీజ్ చెప్పవా? హలో, అంత బతిమిలాడాల్సిన అవసరమేం లేదు, చెప్తానులేండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు చూడగానే నచ్చేశారు. ఎందుకో? అందంగా ఉన్నారు కాబట్టి. లవ్ ఇస్ ఫస్ట్ సైట్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను పడబోతే పట్టుకున్నారు. సో హెల్పింగ్ నేచర్ అని, మంచి మనసని మెచ్చాను. పాయింట్ నెంబర్ 3, మీరు టచ్ చేయగానే ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్. ఆ స్పర్శలోని మీ సంస్కారం కనిపించింది. పాయింట్ నెంబర్ 4, మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉందనిపించింది. హాయిగా మళ్ళీ మళ్ళీ వినాలని, మీ పరిచయం బదిలపరుచుకోవాలని అనిపించింది. అందుకే నా మనసు మిమ్మల్ని పదే పదే కలవరించింది. నా కళ్ళు మీకోసం వెతికాయి. మీరొకవేళ కనపడకపోతే నా మనసు దిగులు పడింది. అంతలా మీ మీద ప్రేమ పెరిగింది. సరేనా? ఓహో, చాలా చాలా విషయాలున్నాయన్నమాట నీ ప్రేమలో. చూసి చూడగానే
నా మనసు దోచేసిన దొంగ మీరు. ఓ పక్క తమ్ముడి పిచ్చి, మరో పక్క దీని పిచ్చిలో మునిగి తేలుతున్నాడు వీడు. ఈ పిచ్చి ముదరక ముందే దూరం చెయ్యాలి. మరి రాజావారు నన్నెందుకు ప్రేమించారు? అందానికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వను. అలా నేను అందంగా లేవని కాదు. పాయింట్ నెంబర్ 1, నీ తెలివితేటలు. తెలివితేటలా? ఎస్. ఆ చిలక జోష్యం వాడి సైగలు కనిపెట్టావు. బాగా ఇంప్రెస్ అయ్యా నీ ఇంటెలిజెన్స్కి. అంతా నీ చేతి సైగలో ఉందంట. చేతులు వెనక్కి పెట్టి తేయించు. అది కుదరదమ్మా. కనకదుర్గమ్మ వాక్కు అన్నావుగా, ఎందుకు కుదరదు? పాయింట్ నెంబర్ 2, పక్షుల మీద నువ్వు చూపించిన ప్రేమ. అందుకోసం వెనక ముందు చూడకుండా దాన్ని పంజరంలో నుంచి తీసి వదిలేసావు కదా. నా చిలక. అందుకని నీది స్వార్థం లేని ప్రేమ అని ఫిక్స్ అయ్యాను. తర్వాత పాయింట్ నెంబర్ 3, నీ హెల్త్ కాన్షియస్. ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడం. పాయింట్ నెంబర్ 4, నీ ఇష్టాలని స్పష్టంగా రిసార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసావు కదా. ఆ పెళ్లి కొడుకు విషయంలో నీ అంబిషన్స్ అర్థమయ్యాయి. ఇన్ని మంచి లక్షణాలు నన్ను ఇంప్రెస్ చేశాయి. అందుకే ప్రేమ పుట్టుకొచ్చింది. తెలివికి తెలివి, స్వార్థం లేని తత్వం, ప్రేమానురాగాల్లో స్పష్టత. ఇవి చాలు కదా ప్రేమించడానికి. నీకన్నా ముందు నన్ను చరిత ఇష్టపడిన తెలివితేటల్లో 0. నీకన్నా తెలివైన అమ్మాయిని చేసుకుంటాననే తనతో ఛాలెంజ్ చేశా. ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశా. హే, ఎందుకలా ఉన్నావు? ఆర్ యు ఓకే? ఓకే అండి. బల్లిని పిల్లిని చూసినా భయమే. నాకు పనులు పెద్దగా చేత కావు. ఈ తింగర్ది వీడికి తెలివితేటలున్న దానిలా కనిపించిందా? అందుకని ప్రేమించాడా? ఈ పాయింట్ ఏదో నాకు పనికొచ్చేలా ఉందే. దీన్ని ఆధారంగా చేసుకుని చిచ్చు పెట్టచ్చు అనిపిస్తోంది. సో ఇది దత్తమ్మ అని తారక్కి తెలిసేలా చేయాలి. ఒకే ఒక్క పాయింట్ బ్లాస్ట్ చేస్తే 2 పిట్టలు హుష్ అన్నట్టు ఎగిరిపోతాయి. బుల్లెమ్మా, నువ్వెంతో మంచిదానివని
నాకు చదువు సంస్కారం నేర్పించి గొప్పోడిగా చేయాలని చూస్తున్నావని నిన్నెంతో ఇష్టపడుతూ ఉంటే నువ్వు నన్ను చదువు సంధ్య లేనోనని నీ అన్ని తెలివితేటలు నాకు లేవని నువ్వు నన్ను ఇష్టపడవా? నీ సెల్లెల మీద చూపించే ప్రేమలో కొంచెమైనా నా మీద చూపించవా? నన్ను, నా మనస్సుని, నా ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకుంటావు బుల్లెమ్మా? నీకు నీ సెల్లెలే ముఖ్యమా? మరి నేనంతా పనికిరాని వన్నయ్యానా? నేను తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని బాగా ఫీల్ అవుతున్నట్టున్నారు. పరిస్థితి వివరించి అర్థమయ్యేలా చెప్పినా కూడా అపార్థమే చేసుకుంటున్నారు. ఎలా అయినా నాకు వారి మీద ప్రేమ ఉన్నట్టు అర్థమయ్యేలా చేయాలి. స్పందన ఏంటో, ప్రేమంటే ఏంటో ఆయనే తెలుసుకునేలా చేయాలి. ఏంటండి, రాత్రలా వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నారా? ఆశపడిన స్వప్నం మాయమైందని ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అయితే నీకెందుకులే. మీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? పెళ్లికి ముందే మీ బాగోగులు చూసిన దాన్ని, మిమ్మల్ని గొప్పగా తయారు చేయాలని ఆలోచించిన దాన్ని. మీరు నన్ను ఇష్టపడి నా భర్త అయ్యాక నా బాధ్యత మరింత పెరిగింది. ఆడపిల్లను కాబట్టి బయటపడి చెప్పడం లేదు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వు ఇట్టా కబుర్లేని చెప్పకపోలేమ్మా. నీకు ఎవరంటే ఇష్టమో నేను చూస్తూనే ఉన్నానులే. నాకు మీ మీద ప్రేమ ఉందని ఎలా చెప్తే మీరు నమ్ముతారు? ఒట్టేయమంటారా? లేక అరచేతిలో హారతి వెలిగించుకోమంటారా? శేఖర్ గారు, మీలాంటి లక్షణమైన భర్తని ప్రేమించని భార్య ఉంటుందా? మీరు నా దేవుడండి. మీరంటే నాకు ప్రాణం. అయ్యో, మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇందాక తారక్ గారికి దెబ్బ తగిలింది. బుద్ధుందా నీకు? ఇలాంటి విషయం మర్చిపోవడం ఏంది? ఆగండి. మీరేం వెళ్లాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు? అక్కడ దెబ్బ తగిలింది అన్నయ్యకి. దెబ్బ తగిలింది అబద్ధం. అబద్ధమా? నువ్విట్ట అబద్ధం ఎందుకు చెప్తున్నావు బుల్లెమ్మా? మీ రియాక్షన్ చూడడం కోసం, మీ స్పందన స్పష్టం అవ్వడం కోసం, ప్రేమ ఎవరిదైనా ఒక్కటే అని నిరూపించడం కోసం, నా ఆరాటం కూడా మీలాంటిదే అని మీకు తెలియడం కోసం. అంటే శేఖర్ గారు, 14 ఏళ్ళు దూరంగా పెరిగొచ్చిన మీకే అన్నయ్య అనే ప్రేమాభిమానాలుంటే, 20 ఏళ్ళు కలిసి పెరిగిన నా చెల్లెలి మీద నాకు ప్రేమ ఉండదా? నేను ప్రేమించడం లేదు, మిథున అంటేనే ఎక్కువ ఇష్టం, తనకే ప్రిఫరెన్స్ ఇస్తున్నానని ఫీల్ అవుతున్నారే. మీకు ప్రేమగా దగ్గరయ్యే క్షణాల్లో తారక్కి దెబ్బ తగిలింది అనగానే నన్ను వదిలేసి గబాలను వెళ్ళిపోవాలని చూసారే. ఇప్పుడు
నేను నా మీద మీకు ప్రేమ లేదు అందుకే వెళ్తున్నారు అంటే మీకెలా ఉంటుంది శేఖర్ గారు? బంధాలంటే అభిమానం అండి. మనసు ఎవరిదైనా అది మనసే. చిన్న దెబ్బ అంటేనే ఇంత ఆరాటపడ్డారు. మరి నా చెల్లెలి జీవితం మీద బండ పడుతుంది అని భయపడి దానికోసం పరిగెత్తడం తప్ప? దాని కష్టం నా కష్టంగా భావించి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప? అది ఇబ్బందుల్లో ఉందని అడుగు అట్టు వేశాను అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఇష్టం లేక కాదు. అర్థం చేసుకోండి. మిమ్మల్ని ప్రేమతో ప్రేమిస్తున్నా మీ బుల్లెమనండి. మీతోనే జీవితం. నాకు మీరే ముఖ్యమండి, మీరే ముఖ్యమండి, మీరే ముఖ్యమండి.